మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి. గత 14 నుండి 18 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, భూ కొనుగోలు సంబంధిత విషయాలలో కానీ, భూ సంబంధిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఉపశమనము కలిగించేటువంటి వార్త ఈ యొక్క జూన్ నెలలో కలగబోతుంది. మరి వ్యక్తిగత జాతక విషయానికై తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకు అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీరు జన్మించినటువంటి సమయంలో ఆ సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మరి మీ యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా జరిగింది ఈ మే నెలలో. మరి మీ వ్యక్తిగత చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేది కూడా దశ అంతర్దశలు కూడా ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నవాంశ అదేవిధంగా జాతకంలో షష్టక వర్గానికి సంబంధించి కానీ ఇలా చాలా ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని D1 నుంచి D9 వరకు చార్ట్స్ ఉంటవి. ఇవి చెక్ చేసుకొని పూర్తిగా నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడితే 100కు 99.9% మనకు ఇట్టే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మకర రాశి. మకర రాశి వారికి మొన్నటి వరకు చకచక పనులైపోయాయి. ఈ చకచక పనులైపోయేటువంటి సందర్భాలలో నేను గుడికి వెళ్ళాను, దేవుని అనుగ్రహం ఉంది, నేను ఈ హోమం చేశాను, దేవుని అనుగ్రహం ఉంది, లేదా నేను ఈ పని చేశాను, నాకు భగవంతుని అనుగ్రహం, ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. మరి గత 2-3 నెలల నుంచి ఇప్పుడు కొన్ని పనులు డిలే అవుతున్నాయి. ఈ పనులు డిలే అవ్వడం వల్ల ఎందుకు పనులు డిలే అవుతున్నాయి అనే ఆలోచన కూడా మీకు వచ్చింది. సో జాగ్రత్త. అయితే ఇక్కడ ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మరి యొక్క మకర రాశి వారికి కొంతమేర మనకు నమ్మక ద్రోహాలకి ఈ సమయం ఇది. మనల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసేటువంటి పరిస్థితి ఉంది అంటున్నా. ఇక్కడ అర్థం చేసుకోండి, ఎవరు మనవారు, ఎవరు బయటి వారు అనేటువంటి విషయం కావచ్చును. లేదా కొంతమేర మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా పనులు ముందుకు వెళ్లకుండా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా కూడా నమ్మక ద్రోహము, ధన నష్టము, శత్రువుల వలన భయము, కొంతమేర మీ ఆలోచన అనేటువంటిది హీనంగా మారబోతుంది. అంటే ఎట్లా, నిన్న మొన్న ప్రేమగా మాట్లాడినటువంటి వ్యక్తులపై ఇవాళ వారు కరెక్ట్గానే ఉన్నారు, మీకు మీరు ఊహించేసుకొని ఒక మాట జారడం మంచిది కాదు. సో ఇది గమనించుకోండి. సో ఒకరు ఫోన్ చేస్తే మనం తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా ఇంకా మరొకటి కానీ పక్కన పెట్టేసి కొన్ని రోజులు ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి వైపుకు వెళ్ళిపోండి. ఆ ఫోన్ పక్కన పారేయండి. 1 నెల 2 నెలలు ఎక్కువగా మెడిటేషన్ కానీ, మీ ఆరా ఏదైతే ఉందో దానిపై దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అలసత్వం ఉంటుంది. అదేవిధంగా కొంతమేర మరుపు వలన కొన్ని నష్టాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. ఎవరైతే ఇక్కడ మకర రాశి వారు ఉన్నారో శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు, రుణ బాధ, కార్య ప్రతికూలత, అగౌరవము, దీంతో పాటుగా కొంతమేర స్టమక్ రిలేటెడ్ అని చెప్పుకున్నాం, కొంతమేర ఉదర నేత్ర సంబంధ, దీంతో పాటుగా వస్తు నాశనము, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తలలో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. జాగ్రత్త. మరి మాతృసుఖము కనబడుతూ ఉంది. అంటే తల్లిదండ్రులు మీ వల్ల మీ పట్ల తల్లి ఆనందానికి గురి అయ్యేటువంటి పరిస్థితి, లేదా తల్లిని తీసుకుని ఎటైనా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి. సో కుటుంబ సౌఖ్యము,
అదేవిధంగా సర్వకార్య సిద్ధి శుభకార్యాలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కొంతమేర శత్రువులు మాత్రం మీకు గట్టిగానే ఉన్నారు. మరి రెండో భావంలో రాహు ఉండడం వల్ల ధనపరమైనటువంటి కొన్ని చిక్కులు, ధన సంబంధితమైనటువంటి విషయాలలో కలిసి రావడం, ఇవి రెండిట్లలో రెండూ జరుగుతాయి. సో అది జరిగిందని చెప్పి ఇది బాధపడద్దు, ఇది జరిగిందని చెప్పి అది బాధపడద్దు. మరి దేనికి బాధపడాలి, దేనికి సంతోషపడాలి అంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. ఆ విషయంలో జాగ్రత్త. ఇక ఉద్యోగ మార్పిడి ఉందండి. అనూహ్య ఆపద, రాజశిక్ష, అగ్నిబాధ, చోరభయము, బంధుమిత్రులతో మనస్పర్ధలు, ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లో వస్తువులు ఇంట్లోనే మాయమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో చాలా జాగ్రత్త మకర రాశి వారు. ఇక అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు, వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన, నూతన వాహనము కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా చక్కటి కీర్తి, ధనాదాయము, శ్రమకు తగినటువంటి గుర్తింపు, ప్రయాణాలలో లాభాలు, వ్యాపారాలలో లాభాలు, ఇలా అన్నింటా కూడా ఎంతో సంతోషకరదాయమైనటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నాయి. సో ఒక గురువు ఒక్కటే బాలేదు కనుక మనము గురులక్ష్మి సంబంధిత లాకెట్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఇస్తూ ఉన్నాం మన ఆధ్వర్యంలో శ్రీచక్రం వద్ద. అది కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క పాదాల వద్ద సుమారుగా 11 రోజులు కూడా ఒక పవర్ను తీసుకొని ఆ యొక్క దివ్యమైనటువంటి కాంతిని మీ శరీరంలో ఉత్పన్నం కలిగేటువంటి విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును, అదే విధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ.